హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనము. మీ హృదయమును కలవరపడనీకుడి, నాయందు విశ్వాసముంచుడి. హల్లెలూయా, ఎంత చక్కని మాట అండి. ఈరోజు మనిషి అనేక విషయాలపై మరి కలవరపడతా ఉన్నాడు, చింతిస్తూ ఉన్నాడు. ఏదైనా ఒక అనుకోని పరిస్థితి ఎదురైనప్పుడు మరి మనిషి ఆ ఆలోచనలోనే ఉంటూ ఆ బాధలోనే చింతిస్తూ ఒక్కొక్కసారి నిద్రలేని రాత్రులు కూడా మరి గడపవలసి వస్తుంది కదండి. అయితే దేవుని వాక్యం చెప్తుంది, నీవు ఆయనకు కుమారుడు కుమార్తెవే అన్నావని. అయితే మన బిడ్డలకి ఎప్పుడైనా ఏదైనా ఒక కష్టం వచ్చినప్పటికీ అది ఎంత కష్టమైనా కానీ వారి పక్షమున మనం నిలబడి వారిని మరి పైకి లేపుతాం కదండి. అలాగనే ఈ దినాన్న నీవు దేవునికి కుమారుడు కుమార్తె అన్నావండి. మరి నీకు కష్టం వచ్చినప్పుడు ఆయన నీకు తండ్రి ఉన్నాడు. మరి నీ తండ్రి నీకు సహాయం చేయడా. కాబట్టి మనము చింతించకుండా, మన హృదయాన్ని కలవరపడకుండా మనము దేవుని యందు విశ్వాసం ఉంచితే సైన్యములకు అధిపతి యెహోవా నీ పక్షమున మరి కార్యం జరిగించిపోతున్నారండి. అందుకే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులరా నా యొద్దకు రండి అన్నారండి. అందుకే మనము మన యొక్క ప్రతి బాధ, మన యొక్క ప్రతి కలవరము మరి దేవుని మీద ఉంచి మనం విశ్వాసంలో నడుచుకుంటే దేవుడు మన జీవితంలో మరి గొప్ప కార్యం చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.